తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోగా భక్తులు వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న ఒక్కరోజు 82,105 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 34,484 మంది తలనీలాలు సమర్పించగా హుండీ ద్వారా 5.18 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మనతో పాటు మన ప్రతినిధి జయజీరామ్ ఉన్నారు, ఫోన్ ఇన్లో అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ రవలి. తిరుమలలో విపరీతమైనటువంటి భక్తుల తాకిడి ఎక్కువైంది. గత 4-5 మాసాలుగా కూడా పూర్తి స్థాయిలో దాదాపు లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే తిరుమలలో ఉన్నటువంటి 55 కంపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా నిండిపోయి ప్రస్తుతం శిలాతోరణం వరకు కూడా ఈ యొక్క దర్శనం కోసం, శ్రీవారి దర్శనం కోసం భక్తులంతా కూడా వేచి ఉండేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు నిన్నటి దినం మనం చూసుకున్నట్లయితే దాదాపు 80,000 పైచులకు మొత్తం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య మనకు తెలుస్తుంది. అంతేకాకుండా 5 కోట్లకు పైగా శ్రీవారికి సంబంధించి హుండీ ఆదాయం కలెక్షన్ వచ్చినట్టు కూడా టీటీడీ ఇంతకు ముందే మనకు ప్రకటించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 30,000కు పైచిలకు దాదాపు శ్రీవారికి భక్తులు తమ యొక్క తలనీలాలు అయితే సమర్పించారు. 4 లక్షలకు పైగా కూడా శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా టీటీడీ ఇప్పటికీ కూడా అమ్మినట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ 55 కంపార్ట్మెంట్లు నిండిపోయి, అంటే దాదాపు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో 500కు పైచిలకు కూడా యొక్క భక్తులు ఉంటారు. 55 కంపార్ట్మెంట్లు పూర్తిగా కూడా నిండిపోయి శిలాతోరణం, అంటే ఆ శ్రీవారికి సంబంధించి తిరుమల వద్ద శిలాతోరణం ఉంటుంది. శిలాతోరణం ప్రాంతం వరకు కూడా ఈ యొక్క క్యూ లైన్ కంటిన్యూగా కూడా ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ వేచి ఉన్నటువంటి భక్తులకు ప్రతినిత్యం కూడా ఆ చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతినిత్యం ఈ యొక్క వైద్య సదుపాయాలు పూర్తిగా కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఉన్నారు. అంతేకాకుండా అన్న ప్రసాదాలు కావచ్చు, అంటే తాగునీటి సమస్య, అంతేకాకుండా టాయిలెట్స్ ఏ ఒక్కటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి యొక్క భక్తులకు చేరువ చేయడానికి కూడా టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, అంతేకాకుండా టీటీడీ సిబ్బంది, అంటే వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క భక్తులకు ప్రతినిత్యం చేరువులో ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్ లో కూడా శ్రీవారి తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు పెద్ద ఎత్తున సేవ చేసిన వాళ్ళందరినీ కూడా చైర్మన్ పూర్తిగా కూడా ఈఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశంసలు వెల్లువెత్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా దాదాపు 18 నుంచి 20 గంటలు, అంటే రేపటికి కావాల్సినటువంటి దర్శనానికి 20 గంటల సమయం అయితే పట్టేటట్లు కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అంటే వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల్ని ఎక్కువ ఉన్నారనేటువంటి కోణంలో కూడా ఇవాళ పూర్తిగా బుధవారం శ్రీదేవి విధంగా విష్ణు నివాసం కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, శ్రీవారి సర్వదర్శనానికి ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో పూర్తి వీటన్నింటి, అంటే వస్తున్నటువంటి భక్తులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉంది. తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు ముందుగా కూడా ప్రీ ప్లాన్డ్ గా చేసుకుని తిరుమలకు రావాలనేటువంటి సంకేతాలను టీటీడీ ప్రచార మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా తమ యొక్క ప్రచారాన్ని చేసేటువంటి పరిస్థితి కనపడుతోంది. రావాలి. థ్యాంక్ యూ జయజీరామ్.